తెలుగు సినీ పరిశ్రమకు ఇచ్చే నంది పురస్కారాన్ని ఇక నుంచి గద్దర్ పురస్కారంగా ఇస్తాం. ఇదే నా మాట, నా మాటే శాసనం అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆనాడు పక్కనే ఉన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమర్థించినట్టుగా సంతోషంతో సీఎం ను ఆలింగనం చేసుకున్నారు. గద్దర్ తొలి జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సందర్భంగా ఈ నిర్ణయం ప్రకటించారు. ముఖ్యమంత్రి ఒక భావోద్వేగంతో ఈ ప్రకటన చేశారు. గద్దర్ వర్ధంతి సందర్భంగా ఇది సమర్థనీయమా కాదా అన్న విషయాలను చర్చిద్దాం. నటీనటులను నంది అవార్డులకు బదులు గద్దర్ అవార్డులతో సత్కరిస్తామని ప్రభుత్వం ప్రకటించినా సినీ పరిశ్రమ ప్రతినిధులు మాత్రం గద్దర్ అవార్డుల ప్రతిపాదనకు ముందుకు రాలేదని ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ అనే వరకు సినీ పరిశ్రమ నుంచి స్పందన కరువైంది. ఆ తర్వాత వెంటనే మెగాస్టార్ చిరంజీవి, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. చిరంజీవి సూచనలతో ఫిలిం ఛాంబర్ నిర్మాతల మండలి సమావేశమై అవార్డుల ప్రక్రియను ప్రారంభించేందుకు ఎఫ్డీసీని కలవాలని నిర్ణయించింది. సినీ పరిశ్రమలో ఎక్కువ మంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఉండటంతో గద్దర్ పేరిట అవార్డులను ఇష్టం లేక స్పందించలేదా, లేక గద్దర్ పేరిట అవార్డులను ఇవ్వడమే కరెక్ట్ కాదని ఎవరు ముందుకు రాలేదా అనే భిన్నాభిప్రాయాలు ఎలా ఉన్నా గద్దర్ సార్వజనీన కళాకారుడు. తెలుగు వారు అందరూ ఆయనకు అభిమానులే. దేశవ్యాప్తంగా విదేశాల్లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన పాట, కవిత్వం వినసొంపుగా ఉంటాయి. ఆయన పాట నుంచి విప్లవం పుట్టింది. ఆయన రాగం నుంచి సమాజ గమనం మారింది. ఆయన కవితలు ధైర్యం నింపాయి. ఆయన కాలి గజ్జల దరువు దోపిడీ వర్గాల్లో వణుకు పుట్టించింది. మొత్తంగా గద్దర్ అనే శ్వాస పాలకులను మార్చింది, స్వరాష్ట్రాన్ని తెచ్చిపెట్టింది. సినీ పరిశ్రమలోని వేర్వేరు శాఖల వారికి నంది పురస్కారాలను ఇస్తున్నారు. స్వర్ణ, రజత, కాంస్య, తామ్ర నందులను వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయిల్లో గత ప్రభుత్వాలు ఇచ్చుకుంటూ వస్తున్నాయి. ఈ అవార్డులను తెలుగు వారికి సాంస్కృతిక చిహ్నమైన నంది ఆకారంలో దాని పేరుతో ఇస్తున్నారు. నందిని ఎంచుకోవడానికి చాలా కారణాలున్నాయి. నంది విగ్రహం ఒక చరిత్రకు, ఆధ్యాత్మికతకు, మన సాంస్కృతిక చారిత్రక వారసత్వానికి గుర్తు, మన శిల్ప చిత్రకళలకు చిహ్నం. ఇది ఇన్ని విధాలతో పాటు ఆ పేరు ఒక సార్వజనీనమైన చిహ్నం. అందుకే నందిని పురస్కారానికి ఎంచుకున్నారు. మరి వ్యక్తుల పేర్లపై సినీ అవార్డులు ఇవ్వడం లేదా అంటే ఇస్తున్నారు. సినిమా రంగ ప్రముఖులకు కేంద్రం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇస్తున్నది. దీనికి సమానంగా గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని ఇస్తూ వచ్చింది. బిఎన్ రెడ్డి పురస్కారం కూడా ఇచ్చారు. వీరు ముగ్గురు సినీ రంగానికి చెందిన పితామహులు. దక్షిణ భారతానికి రఘుపతి వెంకయ్య దాదాసాహెబ్ ఫాల్కేకి సమానమే. అయితే ఈ అవార్డులను నంది మాదిరిగా వివిధ శాఖల సినీ కళాకారులకు ఇచ్చేవి కావు. కేవలం ఒక్కరికి ఎక్కువ కాలం సినీ రంగానికి విశేష సేవలందించిన వారికి ఇస్తూ వస్తున్నారు. కానీ గద్దర్ వీరిలాగా సినీ రంగానికి సేవ చేసిన వ్యక్తి కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ ప్రధానంగా మరో రెండు విషయాలు చెప్పుకోవాలి. గద్దర్ తన జీవితంలో ఎక్కువ భాగం అంతరాజ్య వ్యతిరేకంగా సాయుధ విప్లవం ద్వారానే సమాజ స్థాపన సాధ్యం అనే సైద్ధాంతిక భావజాలంతో గడిపారు. తర్వాత చివరన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని ఒక పార్టీని ప్రకటించి ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనాలని భావించారు. అయితే మరొకటి, ఒరే రిక్షా సినిమాలోని మల్లెతిగకు పందిరి ఓలే పాట రచనకు గాను ఆయనకు ఉత్తమ రచయిత అవార్డు వచ్చింది. కానీ ఆయన భావజాలానికి కట్టుబడి ఆ అవార్డును తిరస్కరించారు. ఇక గద్దర్ పేరుతో సినీ పరిశ్రమకు చెందిన వారికి అవార్డు ఇవ్వడంపైనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వాస్తవంగా దీనిని ఆ పరిశ్రమలోని అత్యధికులు అంగీకరించడం లేదు. కారణం, గద్దర్ కి సినీ పరిశ్రమతో అంతగా సంబంధం లేదు. ఆయన కొన్ని సినిమాలకు పాటలు రాసి ఉండవచ్చు, కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలు చేసి ఉండవచ్చు, కానీ ఆయనకు సినీ రంగానికి ప్రధానమైన సంబంధం లేదు. నంది తరహాలో గద్దర్ అనే పేరు ప్రకృతి లేదా సార్వజనీనమైన పేరు కాదు. అందువల్ల సినీ పరిశ్రమకు గద్దర్ పురస్కారం తగినది కాదని మెజారిటీ ప్రజల అభిప్రాయం. గద్దర్ కళని ప్రభుత్వం గౌరవించవద్దని ఎవరూ చెప్పడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే దాశరథి కాళోజీ నారాయణరావు పేరుతో ₹1,00,000 బహుమతిని పురస్కారాన్ని ఇస్తున్నారు. ఇదే విధంగా గద్దర్ పేరుతో ప్రజా కళాకారులకు, వాగ్గేయకారులకు, ప్రజా కవులకు, జానపద కళారంగాల వారికి, సామాజిక సేవకులకు పురస్కారాన్ని ఇచ్చి గద్దర్ పేరును చిరస్మరణీయంగా జనంలో ఉంచవచ్చు. భావోద్వేగంతో ఎవరిని సంప్రదించకుండా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డుల ప్రకటన విషయంలో పునరాలోచించాలి.